हरि आ ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. మనం ఓంకారాన్ని ఉచ్చరించడానికి ముందు మామూలుగా సాధారణంగా కూర్చున్నాం. ఇప్పుడైతే ఇది ఉచ్చరించిన దానిని వింటూ మిగతా మొత్తం 7 శ్లోకాలు మనం గానం చేసుకోవటంతో మనలో ఒక అద్భుతమైన శక్తి మేల్కొంచినట్టయింది. అంతకుముందారా చాలా కొద్దిగా చిన్నదిగా ఉంది. ప్రాణిక్ హీలింగ్ నేర్చుకునే వాళ్ళకి తెలుస్తుంది అది బాగా. ఇప్పుడు ఆరా ఎంతో విశాలంగా పెరిగిపోయింది. ఈ గది అంతా వ్యాపించినట్టు అయిపోయింది. అంటే ఇలా కూర్చోవటం వల్ల మనం ఏమవుతుంది, అప్రయత్నంగా మన నుంచి ఒక అద్భుత శక్తి చుట్టూ ప్రసారం అవుతుంది. ఒక గర్భాలయం నుండి ఆ చుట్టూ ప్రకాశం ఎలాగైతే ప్రసారం అవుతూ ఉందో అలాగే పిరమిడ్ నుంచి ఆ శక్తి, దివ్య శక్తి ప్రసారం ఎలాగవుతుంది అట్లా మన నుంచి కూడా. ఎందుకని సమస్తానికి సంబంధించిన విషయంతో మనం ముడిపడేటప్పుడు కల్లా మనం అంతకుముందు ఇక్కడ వరకే పరిమితమైనటువంటి విషయాలకు సంబంధించిన దాంతో మనం ఉండేటప్పుడు కల్లా అది పరిమితమై ఉన్నది. ఇప్పుడు అపరిమితమైన విషయంతో మనం తాదాత్మ్యం చెందుతూ ఉండేటప్పుడు కదా ఈ విధమైనటువంటి దివ్యశక్తి మేల్కొని మన చుట్టూ ప్రసారం అవుతుంది. కార్యక్రమ పరిచయ పత్రము. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమ అద్భుత దివ్య గ్రంథము. ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of Vision. ప్రథమ భాగం ద్విజన్ గ్రంథంలోనే 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 240వ పాఠము 3/2/2025 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. 2025వ సంవత్సరము ఫిబ్రవరి నెల 3వ తేదీ సోమవారం. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట ఆను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో
బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లావెట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఇట్లా ఈ 4 రకాలు దేంతోనైనా ఇదే పద్ధతి. ప్రస్తుతం మనం సీక్రెట్ డాక్టర్తో ఈ పద్ధతిలో చేస్తున్నాం 4 రకాలుగా దానిగా మారటానికి. 4 దశలలో వైఖరి వాక్ ఎట్లాగైతే పరా పశ్యంతి మధ్యమ మీదుగా వైఖరికి వస్తుందో, ఈ వైఖరి ఎక్కడి నుంచి అని అన్నప్పుడు పరాలోకి వెళతాము. వైఖరి నుంచి మధ్యమ నుంచి పశ్యంతి, అట్లా మనం ఈ సీక్రెట్ డాక్టర్నే అంటే వైఖరి సీక్రెట్ డాక్టర్నే, ఈ సీక్రెట్ డాక్టర్ యొక్క పశ్యంతి రూపం, ఈ సీక్రెట్ డాక్టర్ యొక్క పరారూపం. వైఖరి, మధ్యమ, పశ్యంతి, పర. అట్లా దేంతోనైనా ఏదైనా కానీ మనకు వైఖరి చిట్ట చివరిది వైఖరి. ఈ వైఖరిని పట్టుకున్నామో పరాకి వెళ్ళిపోతాం. మనం ఏం చేస్తున్నాం, ఎందుకని వెళ్ళలేకపోతున్నాం? అందరము మన చుట్టూ ఉన్న విషయాలు ఏది పట్టుకున్నా కానీ, గట్టి పోచను పట్టుకున్నా మనం పరాలోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకని అంటే వైఖరి దగ్గర ఆగిపోతున్నాం. వైఖరిలో ఏంటి? అనేకత్వము, భిన్నత్వము. ఇక వీటిని బేరేజ్ వేసుకుంటూ, తూకం వేసుకుంటూ, మంచి చెడులు, పుణ్య పాపాలు, ఇట్లాగ రకరకాలైన విషయాలతో బేరేజ్ వేసుకునేటప్పుడు కల్లా మనం ఆ వైఖరి దగ్గర ఆగిపోతున్నాం. అట్లాగా సీక్రెట్ డాక్టర్ గ్రంథం తీసుకున్న వైఖరి దగ్గర ఆగిపోతున్నాం. అట్లా ఆగిపోకుండా అట్లా దేన్ని తీసుకున్నా గానీ వైఖరి నుంచి మధ్యమలోకి, మధ్యమ నుంచి పశ్యంతి నుంచి పరాలోకి. పరా ఒకే ఒక దివ్య డివైన్ థాట్ ప్రభవించే స్థలం అది. డివైన్ థాట్ ని దాచుకున్నటువంటి ఆ దివ్య సంకల్పాన్ని తనలో ఇముడ్చుకున్నటువంటి స్థలం. అంటే ఆ పరమాత్మ తత్వంలోకి ప్రవేశిస్తున్నాం, పరమాత్మ తత్వంగా మారిపోతాం. ఈ ప్రయోగం మనం ఈ సీక్రెట్ డాక్టర్ ద్వారా మనం చేస్తున్నాం. అందుకనే 4 రకాలుగా మనం చెప్తున్నాం ఇక్కడ. సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ, సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి, సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితిని మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే. ముందేమో గురించి, సీక్రెట్ డాక్టర్ గురించి, సీక్రెట్ డాక్టర్ యందు, సీక్రెట్ డాక్టర్ గా. ఇంకా ఈ సీక్రెట్ డాక్టర్ ప్లేస్ లో మీరు ఏదైనా పెట్టుకోండి. ఇదే దశలో
ఈ దశలతోనే మనం పరాలోకి వెళ్ళిపోతాం. వైఖరి నుంచి పరాలోకి ఆ క్షణంలోనే అన్నట్టుగా. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొనే చెవియొగ్గి వినుచున్న మనకి సూత్రం అందింపబడుతుంది. సూత్రం a+b² = s² + b² + 2ab. అది సాధించారు. ఆ సూత్రాన్ని సాధించిన తర్వాత ఇంకా లెక్కలు చేయటం అంత తేలికైపోయింది. బీజగణితం లెక్కలు, ఆల్జెబ్రా గుండు గాబరా అని మనం భయపడుతుంటాం. కానీ ఇట్లా ఈ సూత్రాలు గనక మనకి గుర్తుంటే ఈ సూత్రాల ద్వారా మనం ఎన్నో లెక్కలు అద్భుతంగా చేసేయచ్చు. అట్లా మనం ఈ సీక్రెట్ డాక్టర్ అధ్యయనంతో ఏం చేస్తున్నాం? సూత్రాలు నేర్చుకుంటున్నాం. సూత్రాలు అందింపబడుతున్నాయి మనకి. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్నాం అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as సంపూర్ణమైంది. 9 శ్లోకాలుగా ఇచ్చారు స్టాంజా 1. ఆ 9 శ్లోకాలని మనం దాని యొక్క వివరణ అదంతా పూర్తి చేసుకున్నాం. అయితే అది బాగా అర్థం అవ్వాలి అని అంటే అట్లాగే 2వ స్టాంజాలోకి వెళ్ళబోతున్నాం. ఈ 2వ స్టాంజాకి సంబంధించిన విషయము అది అర్థం అవటానికి ఈ మొదటి స్టాంజాకి 2వ స్టాంజాకి మధ్యన ఉన్నటువంటి వారధి లాగా మనకి చూడు అంటే మనకు ఒక్కొక్క చోట ఏమిటంటే ఏదన్నా ఇంకా బాగా అర్థం అవటం కోసం, అవగాహన అవటం కోసం ఆ బ్రాకెట్లో ఇస్తుంటారు చూడు అని చెప్పి ఇంకొక చోటకి వెళ్ళి చూడండి, దీనికి సంబంధించి ఇంకా వివరంగా మీకు తెలుస్తుంది అని. అట్లా దీంట్లో ఏమి ఇచ్చారు? సి పార్ట్ 2 ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అండ్ డివైన్ థాట్. 2వ భాగంలో ఈ మొదటి వాల్యూమ్లోనే ఈ గ్రంథంలోనే 2వ భాగంలో ఉన్నటువంటి ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అండ్ డివైన్ థాట్ అన్న విషయంతో ఒక వ్యాసం ఇవ్వబడింది. దాన్ని కూడా ఈ సందర్భంగా తెలుసుకోండి. తద్వారా ఏమవుతుందంటే మనం ఈ స్టాంజా మొత్తం ఫస్ట్ స్టాంజా మొత్తానికి సంబంధించిన విషయము, దాంతోపాటు సెకండ్ స్టాంజాలోకి ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ ఉన్న విషయము మనకు స్పష్టంగా అవగాహన అవటానికి వీలవుతుంది. అందుకని ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ లో ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అండ్ డివైన్ థాట్ అన్న వ్యాసంలో ఉన్నాం మనం. అంటే ఏన్షియంట్ ఫిలాసఫర్స్ కానీ ప్రస్తుతం ఉన్న సైంటిస్ట్స్ కానీ వాళ్ళ యొక్క కళ, డ్రీమ్ ఏమిటది? ఈ భౌతికంగా ఉన్నటువంటి స్థూలంగా ఉన్నటువంటి దాని యొక్క ఆధారం ఏంటి, స్థూలం ఎలాగా వచ్చింది అన్న దానికి సంబంధించి. అంటే ఈథర్ అనేది ఒకటి ఉన్నది, దీన్ని ఆవరించి
సూక్ష్మ ఆకాశీయ ద్రవ్యంతో నిర్మింపబడినటువంటి ఒకటి ఉన్నది. ఆ చోటు అంటే ఇవి రావడానికి ముందు ఏమున్నాయి ఇక్కడ? చోటు, కాలము. చోటు కాలం ఉంది కాబట్టి ఈ స్థూలము ఇట్లాగే నడుస్తూ ఉంది. ఇది అంటే ఈ సృష్టి ప్రారంభం ఎలాగ ఉంటుంది అంటే, ఇప్పుడు మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా పరా పశ్యంతి మధ్యమ వైఖరి. అంటే 4వ దశలో ప్రతిష్టాపనం అనగా 4వ దశ అంటే వైఖరి. అంటే ఇటు నుంచి చూసినప్పుడు పరావాక్కు, మన వైపు చూసినప్పుడు 4వ దశ అంటే పర, అటువైపు నుంచి చూసినప్పుడు 4వది అంటే వైఖరి. ఇప్పుడు మన వైపు నుంచి చూస్తూ ఉండగా మనకు తెలిసింది వైఖరి. ఈ వైఖరి ఎలాగ వచ్చింది అని ప్రశ్నించుకున్నప్పుడు మధ్యమ స్థితి నుంచి వచ్చింది. మధ్యమ ఎలాగ వచ్చింది? పశ్యంతి స్థితి నుంచి వచ్చింది. పశ్యంతి స్థితి నుంచి ఎలాగ వచ్చింది? పశ్యంతి స్థితి ఎలాగ వచ్చింది అంటే పరా ఉన్నది అక్కడ. ఆ 4వ దశలో ప్రతిష్టాపనం అనగా పరావాక్కునందు మానవుని ఉనికి అని అర్థం. మంత్రోచ్చారణ చేయు సాధకునితో తాదాత్మ్యమై అతని యందే అతడుగానే అయి ఈ పరావాక్కు స్వామి సంకల్ప వాక్కుగా కీర్తించబడుచున్నది. సృష్టి ప్రారంభమున ప్రణవమే ఉండెను. ఈ మహాసృష్టిలో ఇది ఒక దివ్య స్థితి. దీనికి ముందు ప్రణవ వాక్కే పరమేశ్వరుడైన స్థితి ఉండెను. ప్రణవము పరమేశ్వరుడు ఒక్కటిగా అయిపోయిన స్థితి పరా. వాక్కు యొక్క పరాస్థితిలో వాక్కునకు పరమేశ్వరునకు అభేదం ఉన్నది. అప్పుడు వాక్కుగాక వేరుగా పరమేశ్వరుడు ఉండడు. అట్లే పరమేశ్వరునకు విడిగా వాక్కు ఉండదు. ఇట్టి స్థితిని పరావాక్కు యొక్క స్థితి అందరు. ఇప్పుడు ఈ స్థితిని ఇక్కడ మన దగ్గర చూసుకున్నప్పుడు ఎక్కడైనా కానీ ఈ రెండు ఇట్లా వేరుగా ఉన్నట్టు ఉంటాయి, మళ్ళీ కలిసిపోయి ఉంటాయి. విడిగా చెప్పడానికి ఉండదు. అట్లాగని మరి ఆ పర సంకల్పముగా బయటికి బహిర్గతమైతే గానీ ఆ తరువాతది బహిర్గతము కాదు. అందువల్ల భేదము ఉన్నట్టు ఉంటుంది, మళ్ళీ అభేదము అన్నట్టుగా కూడా ఉంటుంది. అందుకే ఈ స్థితి అసత్తు కాదు, సత్తు కాదు అనగా అస్తిత్వము లేని స్థితియు కాదు, అస్తిత్వమును కాదు. సత్ అసత్తులు రెండిటికి ఈ స్థితియే నేపథ్యమవుతున్నది. రెండు పెట్టెల గురించి మనకి వివరించడం జరిగింది. ఆ రెండు పెట్టెలు, ఒక పెట్టేమో వృక్షమునకు సంబంధించిన పండుని తింటూ ఆనందిస్తున్నది. ఇంకొక పెట్ట అట్లా తింటూ ఆనందిస్తున్నటువంటి పెట్టను చూస్తూ అది ఆనందిస్తుంది. ఈ రెండు ఏంటి? ఆ రెండు పెట్టెలలో ఒకటి వెలుగుల ప్రజ్ఞకును, రెండవది నాద తత్వమునకును అంటే లైట్ అండ్ సౌండ్ సంకేతములుగా భాషించుచున్నది. అవి భిన్నాత్మకములు కాకమునకు సౌరలోకముపై వ్యక్తమగుచున్న సమయంలో ఈ సంకేతము ఒక దివ్య సన్నివేశముగా తటస్థపడుచున్నది.
గ్రహస్థాయికి పరిణమించిన తరువాత అవి రెండును భిన్నాత్మకములుగా విడిపడు. ఇప్పుడు మనకి మొదటి స్టేజ్ ఎలాగుంది? మొత్తం కలిసిపోయిన స్థితిగా, ప్రళయ స్థితిలో కలిసిపోయిన స్థితిగా ఉంది. ఇప్పుడు ఇక నెక్స్ట్ రెండో స్టాంజాకి వచ్చేటప్పుడు కల్లా ఈ రెండు పిట్టలలాగా విడిపడిన అంటే సౌరలోకం నుంచి, సౌర కక్ష నుంచి గ్రహ కక్షకి దిగిన కలిసిపోయి ఉన్నటువంటి దాని నుంచి క్రమక్రమంగా విడిపోతున్నట్టుగా ఈ సృష్టి అనేకముగా భాషించటానికి ప్రారంభమైనట్టుగా వస్తుందన్నమాట. ఏకత్వముగా ఉన్న సృష్టి అనేకత్వముగా ఎట్లా వస్తుంది అన్న విషయానికి, ఎందుకంటే మనకి ఇప్పుడు అనేకత్వం కనిపిస్తోంది. మనకి తెలిసిందేంటి? చిట్ట చివరగా అనేకత్వం తెలుస్తుంది. కానీ ఏకత్వమే ఉంది అని అంటున్నారు. ఆ ఏకత్వము అనేకత్వముగా ఎలాగా మారింది అన్నదాన్ని వివరించడం కోసం ఇట్లా రకరకాల విషయాలుగా వివరిస్తూ సంకేతాలని మనకి దాంట్లో ఉన్న గూఢార్థాన్ని తెలియజేస్తూ చెప్తున్నారు. గ్రహస్థాయికి పరిణమించిన తరువాత అవి రెండును భిన్నాత్మకములుగా విడిపడును. తులారాశి సంకేత చిత్రమును అధ్యయనము నడుచున్నప్పుడు ఇది మనకు తెలివిడి. ఇందులో నాదమును ప్రతిబింబించు తత్వము ఆకాశమును అంటే చోటును సృజించుచున్నది. లైట్ అండ్ సౌండ్ రెండు ఉన్నాయి కదా, రెండు పిట్టలు రెండిటికి సంకేతంగా ఇచ్చారు మనకి. ఒకటి చోటుని సృజిస్తోంది, నాదమును ప్రతిబింబించు తత్వము. వెలుగును ప్రతిబింబించు ప్రజ్ఞ కాలమును సృజించుచున్నది. విశ్వ కక్ష యొక్క గర్భాంతరాళంలో సౌర చంద్ర ప్రజ్ఞల వలె ఈ పిట్టలు కనుల పండుగగా కనపడుచుండును. ఈ సృష్టి ప్రక్రియ ప్రారంభ దశలో అంటే ఇది కొంచెం గుర్తుపెట్టుకుని మనం ఇక్కడ ఏమైతే విషయం మనకిది స్పిరిచువల్ ఆస్ట్రాలజీ మాస్టర్ ఈకే గారు రాసిన ప్రప్రథమ గ్రంథం, దర్శించిన ప్రప్రథమ గ్రంథం, దర్శించి గ్రంథస్థం చేసినటువంటిది. ఈ గ్రంథంలో రాసుల దివ్య కారకత్వాలు మనకి వెల్లడి చేయటం జరిగింది. దాంట్లో ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితి అంటే మన్వంతర స్థితి ఎట్లాగా ప్రారంభమవుతుంది అన్న విషయం మనకి కొంత అర్థమయ్యేటట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. దీన్ని మనం మనసులో ఒక పక్కన పెట్టుకుని గుర్తు పెట్టుకుని ఇప్పుడు మనం సీక్రెట్ డాక్టర్లో చెప్పబడుతున్నటువంటి విషయాన్ని మనం వింటూ ఉంటే అప్పుడు ఈ రెండింటిని మనం జత చేస్తే అప్పుడు ఒక స్పష్టమైనటువంటి దృశ్యమానంగా చక్కగా మనకు అర్థమవుతుంది. ఈ పిట్టలు కనుల పండుగగా కనబడుచుండును. ఈ సృష్టి ప్రక్రియ ప్రారంభ దశలో అంటే ప్రళయం నుంచి మన్వంతర స్థితికి అంటే సృష్టి స్థితిలోకి వచ్చే సమయంలో సమాంతరముగా అడ్డముగా ఉన్న ఈ సంకేత చిత్రము ఇప్పుడు నిట్ట నిలువుగా సమాంతరముగా ఉన్న స్తంభముల వలె దర్శనమిచ్చుచున్నది. అంటే రెండు స్తంభాల్లాగా విడిపడినట్టుగా, ఒక ప్రవేశ ద్వారం దగ్గర ఉండే రెండు స్తంభాల్లాగా. మిథున రాశి సంకేత చిత్రము నిట్ట నిలువుగానున్న స్తంభముల చిత్రముగా ఉన్నది కదా. దాని మూలమున కుంభరాశికి చెందిన తత్వమును మనం అర్థము చేసుకునగలము. రాశి చక్ర తత్వములలో ప్రప్రథమముగా వ్యక్తీకరించబడుతున్న వాయుతత్వ త్రిపుటిలోని అంత సంబంధములను మనము గ్రహించగలము. ఏ గ్రహ శరీరమైనను మనకు వ్యక్తమగునప్పుడు దానిని పరివేష్టించి ఉన్న చిత్రమైన ఒక రూపకల్పన మన కనులకు కట్టుచున్నది. ఆ రూపకల్పన క్రమంలో వాయుతత్వ రాశులు అత్యంత సనాతనమైనట్టువి. ఇందు మొట్టమొదటి సంచలనమునకు అంటే వాయుతత్వ సంచలనమునకు కుంభరాశి తత్వము ప్రతీకగా ఉన్నది. అంటే ఆకాశము సృజింపబడింది. ఆ ఆకాశం నుంచి వాయుతత్వం తరువాత సృజింపబడింది. ఇలా ఆ కుంభరాశి తత్వం ప్రతీకగా ఉన్నది. ప్రప్రథమ బాహ్య అవతరణము మిథున రాశి తత్వమునకు ప్రతీక. మొదటిది సృష్టి సంచలనము, రెండవది సృష్టి యొక్క అవతరణ. ఇక మూడవది ఒకటి ఉన్నది, అది సృష్టి వ్యక్తీకరణ.
ఈ సృష్టి వ్యక్తీకరణ తులారాశి తత్వం మూలంగా జరుగుతున్నది. For the occultist, ఇప్పుడు ancient philosophers, speculations of ancient philosophers, అట్లాగే scientists, science representative fictions of modern science. ఈ ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అన్న దాని గురించి మూల పదార్థము ఒకటి ఉండాలి. ఇవన్నీ ఇలాగా తయారైనవి అంటే పదార్థంతో తయారు చేయబడ్డాయి కాబట్టి వీటన్నిటికీ మొత్తానికి కలిపిన మూల పదార్థం ఒకటి ప్రైమార్డియల్ సబ్స్టెన్స్. అది ఉండాలి అన్న విషయంలో ఇద్దరు కూడా ఏకాభిప్రాయంలోనే ఉన్నారు. ఇటు సైన్స్ వాళ్ళ కళ కూడా అదే, దాన్ని దర్శించాలి అని. ఇటు ఫిలాసఫర్స్ వాళ్ళ కళ కూడా అదే, వాళ్ళ డ్రీమ్ కూడా దాన్ని దర్శించాలి అని, వాళ్ళు ఆ ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ ని దర్శించాలి అని. ఇద్దరి యొక్క కళ కూడా అలాగే ఉంది, ఇద్దరి డ్రీమ్స్ కూడా. ఫర్ ద occultists, however, both the ether and the primordial substance are a reality. అంటే వాళ్ళు ఏంటి మరి కలగంటున్నారు, ఇంకా ఊహలుగా ఉన్నారు, వాళ్ళు ఊహాస్థితిలో ఉన్నారు. ఊహాస్థితి అనేటప్పుడు కల్లా కొంత అనుమానంతో కూడుకుని ఉంటుంది, కొంత సందేహంతో కూడుకుని ఉంటుంది. ఏమో ఉండొచ్చు, ఉండకపోవచ్చు అన్నట్టుగా. కానీ ఈ ఇద్దరి మధ్యన ఇంకొక మార్గం ఉన్నది, మధ్య మార్గంగా, వీళ్ళిద్దరికి మధ్య మార్గంగా ఆకల్టిస్ట్ పని చేస్తూ ఉన్నాడు. ఎవరి ఆకల్టిస్టు? దివ్య జ్ఞానానికి సంబంధించి నిగూఢముగా, రహస్యముగా దాగి ఉన్నటువంటి విషయాలని కొనుక్కునేవాడు. ఇంకా ఈ ఆకల్టిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు కల్లా దాన్ని చెప్పడం లాంటివి కానీ, దానికి కొన్ని సిద్ధాంతాలు తయారు చేయడం, ఇట్లాగేమి లేకుండా ఉన్నదాన్ని ఉన్నట్టు దర్శించేవాడు. అంటే బాహ్యంగా అవుటర్ వరల్డ్ కాకుండా దాని అంతర్గర్భితముగా, నిగూఢముగా దాగి ఉన్న విషయాన్ని దర్శించి దాన్ని మనకు అందజేసేవాళ్ళు ఆకల్టిస్ట్. దివ్య జ్ఞానము అట్లా వచ్చింది. అంటే దీని యొక్క అమరిక కూర్పు, ఈ సృష్టి యొక్క సృష్టి స్థితి, ప్రళయ స్థితి, వ్యక్తము అవ్యక్తము ఏదైతే ఉందో, ఈ రెండిటికి ఆధారంగా సమస్తానికి సంబంధించిన పరమాత్మ తత్వము, ఆ పరమాత్మ తత్వం నుంచి ఇక్కడ వైఖరిగా, పరా దగ్గర నుంచి వైఖరిగా సృష్టి వ్యక్తమవడం, మరలా వైఖరి నుంచి పరాలోకి సృష్టి ప్రళయ స్థితిలోకి వెళ్ళడం, ఇట్లా వ్యక్తము అవ్యక్తము వీటికి సంబంధించినంత ఏ విధంగా కూర్పు చేయబడింది, ఏ విధంగా పరిణామము చెందుతూ డిసెండింగ్ ఆర్క్, అసెండింగ్ ఆర్క్, ఏకత్వము అనేకత్వంలోకి ఎలాగా మారుతోంది, అనేకత్వం నుంచి మరలా ఏకత్వంలోకి ఎలాగా వెళుతోంది, ఇవన్నీ ఉన్నట్టు దర్శించి ఇక్కడ దీంట్లో ఊహాపోహలు, దానికి సంబంధించి కొన్ని సిద్ధాంతాలు తయారు చేయటం ఏమీ లేకుండా దర్శనము ద్వారా, అంటే నిగూఢముగా, రహస్యముగా, అంతర్గర్భితముగా దాగి ఉన్నటువంటి ఆ విషయాన్ని దర్శించేవాడు ఆకల్టిస్ట్. ఆకల్టిస్ట్ ఏమంటున్నాడు? ఫర్ ద ఆకల్టిస్ట్స్, హవెవర్, బోత్ ఈథర్ అండ్ ద ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ ఆర్ ఎ రియాలిటీ. మనకి ఆకాశీయ సూక్ష్మ ద్రవ్యంతో, అంటే ఏదైనా కానీ మనకి మన పంచేంద్రియాలకు అందింది అంటే మన పంచేంద్రియాల యొక్క శక్తి పెరిగే కొలది
ఇంకా సూక్ష్మంగా ఉన్నాయి కూడా తెలుస్తుంటుంది. మన పంచేంద్రియాలు ప్రస్తుతము దాని యొక్క స్థితి చాలా అల్పమైనదిగా, చాలా పరిమితమైనదిగా ఉంది కాబట్టి అంతవరకే మనం తెలుసుకోగలుగుతున్నాం. ఆ 5 ఇంద్రియాలు ఏ విషయాలైతే చెప్తున్నాయో చూడటం గాని, వినడం గాని, వాసన చూడటం గాని, ఇట్లా ఈ విషయాలన్నీని 5 రకాల విషయాలు ఎంతవరకు అత్యల్పముగా, చాలా కొద్దిగా, చాలా పరిమితముగా మాత్రమే మనకి తెలుస్తుంది. ఎందుకంటే అంతవరకే అది అంటే ఆ కిటికీ కొంచెం తెరిచి ఉందంతే. ప్రతి దాని యొక్క కిటికీ. ఆ 5 కిటికీలున్నాయి మనకి. ఆ 5 కిటికీల్లో చాలా కొంచెం తీసుంది. దాంట్లో నుంచి బయట ఉన్నది ఏం కనిపిస్తుంది? కొద్ది కొద్దిగా కనిపిస్తుంది. అప్పుడేంటి? ఆకల్టిస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా అంటే అప్పుడేంటి మనం ఊహలకి వెళ్ళిపోవటం జరుగుతుంది. అది ఇట్లాగా ఉంటుందేమో అది. అంటే పూర్తిగా దర్శనం కాలా మనకది. కొంచెమే దర్శనమైంది. కాబట్టి ఇది ఇంకొంచెం ఇలాగ ఉండుండొచ్చంట అన్నట్టుగా మనం ఊహించుకోవటమే తప్పితే రియల్‌గా యథార్థంగా, వాస్తవంగా మనము చూడడం అనేది అక్కడ ఉండట్లేదు. ఆకల్టిస్ట్ దగ్గరికొచ్చేటప్పటికల్లా పూర్తిగా కిటికీలన్నీ తెరవబడున్నాయి. పంచేంద్రియాలు పూర్తిగా పరిపూర్ణంగా అది ఎంతవరకు చూడగలదు. పరిపూర్ణ స్థితికి చేరినవి ఇతనిలో. దానివల్ల సమస్తాన్ని దర్శించగలుగుతున్నాడు. సమస్తాన్ని దర్శించగలిగేటప్పటికల్లా ఆ ఈతర్ అంటే ఏదైనా గాని మనకి భౌతికంగా ముందు స్థూలంగా కనిపించేది ఏదైనా గాని మనకేదైనా తెలుస్తుంది అంటే అది స్థూలమైతుంది. తప్పనిసరిగా అది స్థూలం. దాని స్థితికి అక్కడ మనకి తెలియబడింది అంటే మనకన్నా వేరుగా వచ్చేసింది. తెలుసుకునేవాడు, తెలియబడేది అన్న 2 భాగాలు వచ్చేసినాయి. ఉన్నది ఒకటే. ఒకటల్లా రెండయింది కాబట్టి అది పరిమితమైపోయింది. పరిమితమైంది కాబట్టి అది స్థూలానికి వచ్చేసినట్టు. అది ఎక్కడైనా ఉండొచ్చు. స్థూలం అంటే ఇక్కడ మనం ఏదైతే మనకు తెలుస్తుంది ఇదంతా స్థూలమని మనం అనుకుంటున్నాం. ఈ స్థూలమే ఆత్మ దాకా కూడా స్థూలమే. ఆత్మ అన్నది మనకి దాని గురించి మనం చెప్పుకుంటున్నామంటే అది స్థూలానికి సంబంధించిందిగా అయిపోతుంది. ఎందుకంటే దాన్ని తెలుసుకునే వాళ్ళంగా వేరే ఉన్నాం మనం. అందువల్ల అది స్థూలమైపోతుంది. అందుకే మనకి అన్నిట్లోనూ మొత్తం 7 రకాలైన 7 స్థాయిల్లో 7 భాగాలుగా ఒక్కొక్క 3 స్థాయిల్లో ఈ సృష్టి ఎలాగొచ్చింది, ఒక్కొక్క స్థాయిలో 7 విభాగాలుగా అన్నట్టుగా. 7 లోకాలుగా సృష్టి వైఖరిలోకొచ్చింది. స్థూలానికొచ్చింది. భౌతిక స్థితికొచ్చింది. సూక్ష్మం నుంచి స్థూలానికి 7 స్థాయిలుగా అంటే 7 రకాలైన లోకాల ద్వారా ఇదొచ్చింది కదా! అయితే ఒక్కొక్క లోకంలో మళ్ళీ ఈ భౌతిక లోకం ఉంది. ఈ భౌతిక లోకము ఈ స్థూలంగా ఉన్న దాని నుంచి మళ్ళా ఆత్మ వరకు 7 విభాగాలు, ఉప విభాగాలుగా మనకిక్కడ దర్శనమిస్తాయి. ఈ స్థూలంలోనే. మళ్ళీ దీనికన్నా ముందున్నదేది కామము. కామలోకానికి సంబంధించి. యాస్ట్రల్ వరల్డ్. ఆ కామలోకానికి సంబంధించి మళ్ళీ 7 విభాగాలు. స్థూలం మొదలుకొని ఆత్మతత్వం వరకు. అట్లాగా ఉంటాయి కాబట్టి ఏదైనా గాని మనకి తెలియబడుతుంది అంటే అది స్థూలమైపోతుంది. అది ఆత్మైనా సరే. అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మతత్వం గూడా అది దాని వరకు అది స్థూలము అన్నట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు కనిపించేది ఏదైతే ఉన్నదో దానికి ఆవరించి ఈథర్ అన్నది ఆకాశీయ సూక్ష్మ ద్రవ్యంతో తయారు చేయబడి దాని నుండి స్థూలంగా రూపాంతరం చెందినటువంటిదే మనకి దృశ్యమానంగా ఉంటుంది. మనకి కనిపించింది అంటే అది స్థూలానికి మారింది. దృశ్యమానంగా కనిపిస్తుంది అని అంటే అది స్థూలానికి మారినట్టు. అది ఎవరు మారారు? దాన్ని ముందుగా ఆవరించి ఉన్నటువంటి ఆకాశీయ సూక్ష్మ ద్రవ్యంతో తయారైనది ఏదైతే ఉందో అది
మనకి స్థూలమైనటువంటి దానికి ఒక రూపంతో మనకి రూపాంతరం చెంది మనకి దృశ్యమానంగా కనిపిస్తుంది. కాబట్టి ఈథర్ అన్నది రియాలిటీ. ఈథర్ అన్నది లేకుండా మనకి కనిపించేది ఏది కూడా కనిపించడానికి అవకాశం లేదు. మనకి తెలియబడేది ఏదైనా కానీ తెలియబడుతుంది అంటే దానికన్నా ముందున్న ఈథర్ అన్న స్థితి ఏదైతే ఉందో ఆకాశీయ సూక్ష్మ ద్రవ్యం అది ఇలాగా రూపాంతరం చెందింది. కాబట్టి అది రియాలిటీ అని ఈ ఆకల్టిస్టు చెప్తున్నాడు. ఇక అక్కడ ఊహలు సిద్ధాంతాలు ఇట్లాగేమీ లేకుండా రియాలిటీ, యథార్థము, వాస్తవము. అట్లాగే ప్రైమార్డియల్ సబ్స్టెన్స్. మరి ఈథర్ ఉంది అంటే ఆకాశీయ సూక్ష్మ ద్రవ్యం అంటున్నాం, అత్యంత సూక్ష్మమైన పదార్థం. మరి ఆ పదార్థానికి ఆధారం ఇట్లా వెనక్కి వెళితే మొత్తానికి సంబంధించి ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అంటే ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్. ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో, పరబ్రహ్మము అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో దాని నుంచి వెలువడినటువంటిది, ఆ తత్వం నుంచి వెలువడినటువంటివి రెండు ఉన్నాయి. ఒకటి ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, మూల పదార్థం. మొత్తానికి సంబంధించినటువంటి ఈ సృష్టి వ్యక్తం కావడానికి, మరల అవ్యక్తంలోకి, అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి అంతా జరగడానికి కావలసినటువంటి రూప జగత్తుకి సంబంధించినటువంటిది. అది మూల పదార్థం ఒకటి ఉన్నది. ప్రీ కాస్మిక్ అంటే ఈ విశ్వము ఆవిర్భవించక ముందు, ఈ సృష్టి ఆవిర్భవించక ముందు ఆ ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్సే ఇక్కడ ప్రైమార్డియల్ సబ్స్టెన్స్, మూల పదార్థంగా చెప్పుకుంటున్నాం. అదే ఆకాశ అనే సంస్కృతంలో మనం చెప్తూ ఉన్నాం. ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ ఆర్ ఎ రియాలిటీ. టు పుట్ ఇట్ ప్లెయిన్లీ, మనకి అందరికీ తెలిసేటట్టుగా, చిన్న పిల్లవాడైనా పెద్దవాళ్ళైనా, భాష వచ్చినా రాకపోయినా, చదువు వచ్చినా రాకపోయినా, అంటే చదువు వస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయండి, లేకపోతే తెలియదండి అంటానికి లేదు కదా. మరి చదువు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎన్నెన్నో రంగాల్లో అద్భుతంగా పనిచేసే వాళ్ళు, ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఆ దైవాన్ని అనుభూతి చెందిన వాళ్ళు ఉన్నారు. టు పుట్ ఇట్ ప్లెయిన్లీ అంటే సాధారణంగా అందరికి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే, ఈథర్ ఈస్ ద ఆస్ట్రల్ లైట్ అండ్ ద ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ ఈస్ ఆకాశ, ద ఉపాధి ఆఫ్ డివైన్ థాట్. లైట్ అండ్ సౌండ్ అని మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, నాదము, శబ్దం, నాదము, వెలుగు, కాంతి. లైట్ అండ్ సౌండ్, నాదం, ప్రజ్ఞ, వెలుగుల ప్రజ్ఞ. వెలుగుల ప్రజ్ఞ నాద తత్వము. లైట్ అండ్ సౌండ్, వెలుగుల ప్రజ్ఞ నాద తత్వము. అంటే వెలుగుల ప్రజ్ఞ అంటే లైట్, నాద తత్వము అంటే సౌండ్. లైట్ అండ్ సౌండ్ అవే రెండు పిట్టలుగా మనకి ఉపనిషత్తుల్లో మనకి సంకేతించారు. రెండు పిట్టలు అనేటప్పుడు కల్లా పిట్టల దగ్గరికి వెళ్ళిపోయాం మనం, పక్షుల దగ్గరికి. ఆ పక్షులు ఏంటి అర్థం కాక అలాగా చూస్తూ ఉండిపోయాం. పక్షులు మాత్రం అద్భుతంగా ఆ సంకేతాన్ని మనకు అందజేస్తూనే ఉంది. ఈ మొత్తానికి సంబంధించిన ఆకాశతత్వం, ఈ మొత్తానికి సంబంధించిన వెలుగుల ప్రజ్ఞ రెండిటిని అది సంకేతిస్తూనే ఉంది. అదే ఇక్కడ ఏమని చెప్తున్నారు? టు పుట్ ఇట్ ప్లెయిన్లీ, ఈథర్
అండ్ ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అని రెండు మాటలు వచ్చినాయి కదా, రెండు పదాలు వచ్చినాయి మనకి. ఈథర్ అంటే ఆకాశీయ సూక్ష్మ ద్రవ్యం. అంటే మనకి ఏదైతే పదార్థం మన పంచేంద్రియాలకు అందుతూ ఉందో, అంటే ఘన స్థితిలో, దీనికి ముందున్న స్థితి ఏదైతే ఉందో సూక్ష్మ స్థితి, ఆ సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి పదార్థము అది ఈథర్. ఏదైనా కానీ మనకి తెలియబడుతున్నది ఏదైనా కానీ అది స్థూలము. మొట్టమొదటగా అదొకటి మనకి గుర్తుపెట్టుకుంటాం. స్థూలం అది. స్థూలం ఉంది అంటే దానికి సూక్ష్మంగా ఇంకోటి ఏదో ఈ స్థూలంగా రూపాంతరం చెందింది. మనకి ఎదురుగా కనబడేది ఏంటి? మంచుగడ్డ కనిపిస్తుంది అంటే ఎవరో మంచుగడ్డగా రూపాంతరం చెందారు. మంచుగడ్డ తనంతటికి తాను రాలేదు. అది మనం గుర్తుపెట్టుకోవటమే. ఎక్కడైనా ఎప్పుడైనా తనంతటికి తనది అక్కడికి రాలేదు. ఇంకొకటి ఏదో అక్కడ రూపాంతరం చెందింది. ఇదొక్కటి గుర్తుంటే చాలు మనకి. వేరే ఇంకోటి ఏదో మనకి కనబడనది, సూక్ష్మంగా ఉన్నది, అది రూపాంతరం చెంది మనకు కనబడేలాగా ఇక్కడ ఎదురుగా ఉన్నది అన్నదే మనకి ప్రధానమైంది. ఇక్కడ ఏంటి? ఈథర్. టు పుట్ ఇట్ ప్లెయిన్లీ, ఈథర్ ఈస్ ద ఆస్ట్రల్ లైట్. వెలుగుల ప్రజ్ఞ, ఆస్ట్రల్ లైట్. అండ్ ద ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ ఈస్ ఆకాశ. నాదతత్వానికి సంబంధించింది, శబ్దతత్వానికి సంబంధించింది ఆకాశము, చోటు. ఏంటి? శబ్ద గుణకం అది. శబ్దము ప్రయాణం చేయాలి అంటే ఈ చోటు కావాలి మనకి. ఈ చోటు శబ్ద గుణకంతో శబ్దాన్ని పుట్టించే తత్వం కలది. శబ్దాన్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి ప్రసారం చేయగలిగిన శక్తి కలిగింది కావాలి. అదే ఆకాశము. శబ్ద గుణకము అంటాం. శబ్దాన్ని కలిగి ఉన్నది. అందుకున్నది నాదము, నాదతత్వము. ఆకాశం ఏంటి? నాదతత్వము. ఈథర్ ఏంటి? ఆస్ట్రల్ లైట్ అంటే వెలుగుల ప్రజ్ఞ. ఇప్పుడు సౌండ్ అండ్ లైట్ మనం మాస్టర్ ఈకే గారి స్పిరిచువల్ అస్ట్రాలజీలో కుంభరాశి రాసుల దివ్య కారకత్వాలు చెప్పిన విషయం అది ఇక్కడ మనం అన్వయించుకునేటప్పుడు ఎంత తేలికైపోయింది మనకి. మొట్టమొదటిగా ఏముంది? 2 పెట్టెల్ని గుర్తుకు తెచ్చుకుందాం. 2 పెట్టెలు అంటే ఏంటి? ఒకటేమో అందుకటి గ్రహకక్ష వరకు దిగివచ్చి చెట్టున పండిన పండును తినుచు ఆనందించుచుండును. ఒక పెట్ట పండుని తింటూ ఆనందిస్తోంది. రెండవది సౌరకక్షి అందే ఉండి క్రిందనున్న ఆ పెట్టను చూచుచూ మహానందానుభూతిలో మునిగి తేలుచుండును. అదే ఆస్ట్రల్ లైట్ అన్నది. ఈథర్ ఇస్ ద ఆస్ట్రల్ లైట్. అది సౌరకక్షలో ఉన్నటువంటి పెట్టగా మనము సంకేతించారు ఇక్కడ. అంటే మహానందానుభూతిలో మునిగి తేలుచున్నటువంటి, అంటే పండుని తింటూ ఆనందిస్తున్నటువంటి పెట్టను చూస్తూ మహదానందానుభూతిలో ఉన్నటువంటి పెట్ట ఈ ఆస్ట్రల్ లైట్, ఈథర్, ఆస్ట్రల్ లైట్ అంటే వెలుగుల ప్రజ్ఞ. అండ్ ద ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ ఈజ్ ఆకాశ. అంటే దిగువకి వచ్చినటువంటి ఈ గ్రహకక్ష వరకు వచ్చి చెట్టును పండినటువంటి పండును తింటూ ఆనందిస్తున్నది. ఇది ఆకాశానికి సంబంధించింది ప్రైమార్డియల్ సబ్స్టెన్స్. వెలుగుల ప్రజ్ఞ, నాదతత్వం. ఆ రెండిటికి సంకేతముగా ఇక్కడ మనకి ఈ 2 ఇవ్వబడ్డాయి. టు పుట్ ఇట్ ప్లెయిన్లీ మనం సాధారణంగా
టు పుట్ ఇట్ ప్లెయిన్లీ అంటే విషదంగా తేట తెల్లముగా. ఇంక ఇక్కడేమి దాయటము ఇది సంకేతం అండి, దీనికి ఇది ఇట్లాగా చెప్తున్నారండి అని ఇట్లాగా ఏమీ లేకుండా నేరుగా తేట తెల్లముగా. అంటే మనం ఒక్కో చోట నదిని చూసినప్పుడు లేతే ఒక వాగునో దేన్నో చూసినప్పుడు మనం లేపాక్షి నందీశ్వరుణ్ణి చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ తటాకం నీళ్ళది ఏదైతే ఉందో ఆ నీళ్ళల్లో అట్టడుగున ఉన్నటువంటి చిన్న వస్తువైనా స్పష్టంగా కనిపిస్తుంది. అంత పారదర్శకంగా ఉంటుంది అది. అట్లా ప్లెయిన్లీ పారదర్శకముగా లోతైన విషయం కూడా ఎంతో లోతులో ఉంది అది మరి. ఆ లోతులో ఉన్నది కూడా స్పష్టముగా దర్శనమిస్తుంది ప్లెయిన్లీ. అందుకని టు పుట్ ఇట్ ప్లెయిన్లీ తేట తెల్లముగా విషదముగా. డొంక తిరుగుడు ఏం లేదు, ఇక ఒక పొడుపు కథలాగా ఇట్లాగా ఏమీ లేదు, ప్లెయిన్లీ. ఏంటి చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు ఇది? ఆకల్టిస్ట్ చెప్తున్నాడు. అంటే నిగూఢముగా రహస్యముగా ఉన్న విషయాన్ని బట్టబయలు చేసేవాడు, దాన్ని దర్శించి చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పగలిగిన వాడు. ఈథర్ ఈస్ ద ఆస్ట్రల్ లైట్, ద వెలుగుల ప్రజ్ఞ. అండ్ ద ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ ఈస్ ఆకాశ, ద ఉపాధి ఆఫ్ డివైన్ థాట్. ఇట్లా ఈ రెండిటితో కూడుకుని ఉంది రూప జగత్తు, జీవము. రూపము, జీవము, చైతన్యము, ఈ రెండిటితో కూడుకున్నాయి మొత్తం ఏదైనా కానీ. వీటిల్లో మనకి ఏది తెలుస్తుంటుంది? ముందు రూపము తెలుస్తూ ఉంటుంది, ఉపాధి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనది ఏం తెలుస్తుంది? నేను మిమ్మల్ని చూస్తున్నానంటే మీ యొక్క ఉపాధిని ద్వారా మాట్లాడుతున్నా. నేను మీ దేహాన్ని చూసి, మీ దేహ ఆకారాన్ని చూసి, మళ్ళీ అది స్త్రీ ఆకారము పురుషాకారము అన్నట్టుగా, పొడుగు పొట్టి అన్నట్టుగా, వయసుకి తగినట్టుగా మారినటువంటి రూపాన్ని చూసి, ఆ రూపంని చూసి ఆ రూపం ఆధారంగా మీతో మాట్లాడుతున్నాను. రూపంతో మాట్లాడలేదు, కానీ రూపం లేకుండా మాట్లాడడానికి అవకాశం లేదు. రూపం ఆధారంగా ఆ రూపాన్ని ఆశ్రయించున్న చైతన్యంతో నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను మాట్లాడేది ఎవరు? నా రూపముతో ఆధారంగా ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఈ చైతన్యము మీ చైతన్యంతో మాట్లాడుతుంది. చైతన్యము మాట్లాడుకుంటూ ఉంటే దానికి ఆధారంగా ఇద్దరి ఉపాధులు నిలబడి ఉన్నాయి. ఇద్దరికి ఉపాధులు లేకపోతే, దాంట్లో ఒకళ్ళకి ఉపాధి లేకపోయినా మనం కమ్యూనికేట్ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు లేకపోతే 7 లోకాలు ఇక్కడే ఉన్నాయి. కామలోకం ఇక్కడే ఉంది, భూలోకము, కామలోకము, మానసిక లోకము, అలాగే బుద్ధి లోకము, ఆత్మలోకము అన్నీ ఇక్కడే ఉన్నాయి. బ్రహ్మలోకము మొత్తం ఇక్కడే ఉన్నాయి. కానీ ఒక్క భూలోకం వరకే మనం పరిమితమై ఉన్నాం. మిగతా వాటితో మనకి సంబంధం లేదు, అసలు లేవు అన్నట్టుగా మనకు ఉంది. అట్లా మనం ఉపాధి ఆఫ్ డివైన్ థాట్ అంటే తాను పెక్కులు కావాలి అన్న దివ్య సంకల్పం ఏదైతే ఉందో దానికి ఉపాధి ఏమైంది? ఆకాశ అంటే ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ ఈజ్ ఆకాశ. నాదతత్వముగా ఈ ఆకాశం సృజింపబడింది. అంతకుముందు ఏమైంది? చోటు కూడా మొత్తం నిద్రాస్థితిలోకి వెళ్ళిపోయింది, కునుకు తీస్తూ ఉన్నది. అమ్మవారు కునుకు తీస్తూ ఉంది అన్నట్టుగా మనం మొదటి స్టాంజాలోని మొదటి శ్లోకంలో కునుకు తీస్తూ ఉన్నది అన్న దాంతో ప్రారంభించాం మనం. ఇప్పుడు అది బహిర్గతం అవుతోంది. మళ్ళీ సృష్టి స్థితిలోకి రావడానికి నిద్రాస్థితి నుంచి మేలుకుంటున్నటువంటి స్థితిలోకి నెమ్మదిగా వస్తున్నాం. మేలుకుంటుంటే ఎవరు మేలుకుంటున్నారు?
ఎవరు నిద్రపోయారు అంతకుముందు, నిద్రపోయినప్పుడు ఎలాగా జరిగింది, మేలుకుంటూ ఉన్న దశలో ఏమేంటి జరుగుతుందో అది ఇక్కడ వివరింపబడుతుంది మనకి. దానికి 2 ప్రధానమైనవి ఏంటి? లైట్ అండ్ సౌండ్, వెలుగుల ప్రజ్ఞ, నాదతత్వము. ఈ 2 మనం గుర్తుపెట్టుకోవడం. అంటే ఆకాశము, యాస్ట్రల్ లైట్ అంటే ఈథర్. ఈథర్ ప్రైమార్డియల్ సబ్స్టెన్స్. ఈ 2 కూడా మనకి ప్లెయిన్ గా చెప్పుకోవాలి అంటే ఒకదానికి ఒకటి ఉపాధి. ఈ 2 వేరు వేరు కాదు, ఒకటి ఇంకొక దానికి ఉపాధిగా ఉంది. ఇప్పుడు యాస్ట్రల్ లైట్ వెలుగుల ప్రజ్ఞకి ఏది ఉపాధిగా ఉంది? ప్రైమార్డియల్ సబ్స్టెన్స్, ఆకాశ ఉపాధి ఆఫ్ డివైన్ థాట్. In modern language, the latter would be better named cosmic ideation, spirit. The former cosmic substance, matter. అంటే మనం ఏదైతే ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అని అంటున్నామో, మూల పదార్థం, దాన్ని ఏమంటున్నాం ఇక్కడ? కాస్మిక్ సబ్స్టెన్స్. అంటే ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, మ్యాటర్ గా చెప్తున్నాం మనం. ఇన్ మోడర్న్ లాంగ్వేజ్, ఇప్పుడు మనకున్న భాషా పరిమితులకి సంబంధించి, ఇప్పుడు మనం వాడుకలో ఉన్న భాషలో, అంటే ఇంగ్లీష్ భాష ఎక్కువ మంది వాడుకలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా భాషలను లెక్క పెట్టుకున్నప్పుడు ఎక్కువ మంది మాట్లాడుతున్న భాష మొట్టమొదటిగా ఏది వస్తుంది? ఇంగ్లీష్ అని వస్తుంది కదా. కాబట్టి ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఆ భాషలో ఉన్నటువంటి పదాలకి మనం చూసుకున్నప్పుడు, ఇన్ మోడర్న్ లాంగ్వేజ్ ద లాటర్ వుడ్ బి బెటర్ నేమ్డ్ కాస్మిక్ ఐడియేషన్, స్పిరిట్. ఒకటేమో కాస్మిక్ ఐడియేషన్. మనం ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ప్రిన్సిపల్స్ అన్న గ్రంథాన్ని అధ్యయనం చేశాం మనం. ఈఎన్టీ హెచ్ హాస్కిన్స్ అన్న మేము అందించినటువంటి గ్రంథం అది. ఆమె దర్శించి బ్లెవెట్స్కి ఆమె చివరి రోజుల్లో చెప్పిన మాటలు కానీ, ఆమె సీక్రెట్ డాక్టర్ని ఎలాగ అధ్యయనం చేయాలి అని ఏ విధంగా వివరించిందో వాటిని ప్రత్యేకించి మనకి ఆ గ్రంథం ద్వారా అందించారు. సీక్రెట్ డాక్టర్ గ్రంథాన్ని అధ్యయనం చేసే తీరుతెన్నులు, ఏ విధంగా మీరు ఏ విషయాల్ని ముందు మీరు అంటే వరుసలో చదువుకోవటం కాకుండా మధ్య మధ్యలో అట్లా వెళితే అక్కడక్కడ ఉన్నాయి మీకు ఆ రహస్యాలు, వాటిని ముందు చదువుకొని వాటిని అర్థం చేసుకున్నాక అప్పుడు మళ్ళీ మొదటి నుంచి నెమ్మదిగా వెళ్ళండి. మనం అట్లాగే వెళ్ళాము. ముందు డివైన్ ప్లాన్ తో మొదలు పెట్టాం, తర్వాత దివ్యజ్ఞాన ప్రబోధిని టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ లెడ్బెటర్ ఇచ్చినటువంటిది, ఆ తర్వాత ఈఎన్టీ హెచ్ హాస్కిన్స్ ఇచ్చిన ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలము అన్న పేరుతో మనం 160 పాఠాలు చెప్పుకున్నాం. దాంట్లో ప్రధానంగా వచ్చింది ఈ ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ప్రీ కాస్మిక్ ఐడియేషన్. అంటే సీక్రెట్ డాక్టర్లోనే ఉన్నాయి ఈ విషయాలన్నీ, కాకపోతే అక్కడక్కడ విసిరేసినట్టుగా ఉన్నాయి. ఏదో ఒక సందర్భంలో ఈ విషయాన్ని వివరించడం జరిగింది. అయితే ఒక వరుసలో కాదు, ఎక్కడో ఈ 7 స్టాంజర్స్ లో ఫస్ట్ వాల్యూమ్ లో ఎక్కడైనా కావచ్చు అది. అందుకని వాటన్నిటినీ ఒక చోటకి తీసుకొచ్చి ఈ విధంగా మీరు ముందు ఇది చదువుకుంటే దాన్ని బట్టి మీకు మిగతావి చక్కగా అర్థం అవుతాయి. అప్పుడు మీరు మొదటి నుంచి ప్రారంభించుకుని చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అందువల్ల ఇప్పుడు మనకి తేలికైంది. ఇప్పుడు మనకి ప్రళయ స్థితి మొత్తం కునుకు తీస్తూ ఉన్నది. మొత్తానికి ప్రతినిధి అయినటువంటి అమ్మవారు, అమ్మలు గన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ జగన్మాత కునుకు తీస్తోంది. ఆమె కునుకు తీస్తే
ఆమె ఆధిపత్యంలో ఉన్నటువంటి, ఆమె యొక్క అనుసరణగా నడుస్తున్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంకెక్కడ ఉంటారు? లేరు. వాళ్ళ యొక్క శక్తులు ఎక్కడ ఉంటాయి? లేవు ఇంకా. వాళ్ళ శక్తులంటే వాళ్ళ భార్యలు. శక్తి దేనితో సంకేతించారు? భార్యగా సంకేతించారు. బ్రహ్మకున్న శక్తి, విష్ణువుకున్న శక్తి, శివుడుకున్న శక్తి భార్యగా సంకేతించారు అక్కడ. కాబట్టి ఇన్ మోడర్న్ లాంగ్వేజ్ ద latter would be better named cosmic ideation spirit. The former cosmic substance matter. సబ్స్టెన్స్ అనటం అంటే రెండు కావాలి. ఏదైనా కానీ మనకి దర్శనీయం కావాలి. మనం వేరుగా దాన్ని చూడాలి అంటే మనలో కలిసిపోయి ఉంది మొత్తం. ఈ సమస్తము పరబ్రహ్మలో కలిసిపోయి ఒక్కటిగా ఉంది. దాన్ని వేరుగా చూడాలి అంటే వెంటనే దానికి ఉపాధి కావాలి. ఉపాధి లేకుండా దాన్ని దర్శించడానికి అవకాశం లేదు. కాబట్టి ఉపాధి కావాలి అంటే ఉపాధి తయారు చేయబడడానికి కావలసిన పదార్థం కావాలి. అదే రూట్ సబ్స్టెన్స్, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, మూల పదార్థం. దాన్నే మ్యాటర్ అనుకున్నాం. సింపుల్ గా మ్యాటర్ పదార్థము, కాస్మిక్ సబ్స్టెన్స్, విశ్వము తయారవడానికి కావలసిన పదార్థము. ఇంకొకటి, మరి ఆ పదార్థం ఒక్కటే తనంతటికి తను కదలలేదు. ఉపాధి ఎప్పుడు కూడా ఒక పనిముట్టు లాంటిది. తనంతటికి తను కదలలేదు. దాన్ని కదిపే కూడా ఒకటి ఉండాలి, చైతన్యం ఉండాలి. అందువల్ల ఆ చైతన్యం ఏంటి? కాస్మిక్ ఐడియేషన్, ప్రీ కాస్మిక్ ఐడియేషన్, బెటర్ నేమ్డ్ కాస్మిక్ ఐడియేషన్ స్పిరిట్, ఆత్మ దానికి సంబంధించిన ఉపాధి పదార్థము. ఇప్పుడు ఆత్మ మనకి తెలియబడాలి అంటే ఉపాధి ఉంటేనే ఆత్మ తెలుస్తుంది మనకి, లేకపోతే ఎలా తెలుస్తుంది? ఆత్మే మనమే ఆత్మ. ఇక విడిగా ఎలాగ తెలియడానికి లేదు ఇక అవకాశం. మనం దాన్ని అనుభూతి చెందాలన్నా దానికి ఒక ఉపాధి కావాలి. ఉపాధి కావాలంటే పదార్థం కావాలి. ఇట్లా వెలుగుల ప్రజ్ఞ, నాదతత్వము, లైట్ అండ్ సౌండ్, అవే రెండు పెట్టలుగా మనకి ఉపనిషత్తుల్లో సంకేతింపబడింది. ఈ ఉపాధిలో ఇప్పుడు మనం దేహం అనే ఈ ఉపాధి, ఇది ఏం చేస్తుంది? చెట్టున పండిన పండుని తింటూ ఆనందిస్తుంది. అది అంటే భౌతిక విషయాల పట్ల ఆసక్తితో, భౌతిక విషయాలకు సంబంధించిన విషయాలతో వాటిని అనుభవిస్తూ ఇది ఆనందిస్తుంది. ఈ మ్యాటర్కి సంబంధించింది. ఈ సబ్స్టెన్స్, ఈ ఉపాధి అంటే నాదతత్వానికి సంబంధించి, ఆకాశతత్వానికి సంబంధించి, వెలుగుల ప్రజ్ఞ దీన్ని చూస్తూ ఇది సంతోషిస్తుంటే చూస్తూ అది సంతోషిస్తూ ఉంది. మనలో ఉన్న ఆత్మ, మనలో ఉన్న చైతన్యం, ఇది రెండిటితో కలయిక. మనకు కనిపిస్తున్నది వాళ్ళకి మనకు ఒక దేహం ఉంది. ఆ దేహము భౌతికమైనటువంటిది, ఉపాధి. అది ఉపాధి ఉంది అంటే ఆ ఉపాధిని నడిపే చైతన్యం కూడా తప్పనిసరిగా ఉండాలి. చైతన్యం లేకుండా ఉపాధి ఉండడానికి అవకాశమే లేదు. ఇంకా ఉపాధి లేకుండా చైతన్యం ఉండొచ్చు. చైతన్యం ఏంటంటే ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేది. ఉపాధి ఉంటే తెలుస్తుంది, లేకపోతే తెలియబడదు. అంటే వెరీ సింపుల్. ఉపాధి లేకుండా, పరిధి లేకుండా కేంద్రం ఉండొచ్చు. అంతేని కేంద్రం లేకుండా పరిధి అనేది అవకాశమే లేదు కదా. కేంద్రం లేదు, పరిధి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఆత్మ లేదు, ఈ చైతన్యం లేదు, ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఒకవేళ మనం అప్పటి వరకు కదిలినటువంటి మనిషి
అలాగా కదలకుండా నిశ్చలంగా అయిపోయాడు, చనిపోయాడు, మరణించాడు అన్నారు. అంటే దాంట్లో ఉన్న ప్రాణం పోయింది అనుకుంటున్నాము. అంటే అప్పటి వరకు దాన్ని ఉపయోగించుకున్న చైతన్యము మాయమైపోయింది, చైతన్యం బయటకు వచ్చేసింది అన్నట్టుగా మనం చెప్పుకుంటున్నాము. అంత మాత్రాన అది చైతన్యంతో లేదా? ప్రతి అణువు చైతన్యంతో నిండి ఉంది. అందుకే మార్పులకి గురవుతుంది. అది కదలిక లేకుండా ఉన్నప్పటికీ దాంట్లో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. నిమిషానికి అది శిథిలావస్థకు వెళ్ళిపోతుంటుంది. నశించడానికి కావాల్సిన ఏర్పాటుకి వెళ్ళిపోతుంటుంది అది. ఎందుకంటే చైతన్యం ఉంది కాబట్టి దాంట్లో పని జరుగుతోంది. అంటే చైతన్యం లేకుండా ఉపాధి ఉండటానికి అవకాశం లేదు. ఉపాధి లేకుండా చైతన్యం ఉండొచ్చు. అంటే ఈ 2 మనకి ప్రధానమైనది. ఇప్పటి వరకు ఈ 2 ఎలాగున్నాయి? ఈ ప్రళయ స్థితిలో కలిసిపోయి ఉన్నాయి. అంటే విడిగా దర్శించడానికి ఎవ్వరం లేము అక్కడ. సో ఈ మిగతా విషయాలు మనం రేపు కొనసాగిద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. థ్యాంక్ యూ.